తెనాలి రామకృష్ణుడికి మంచి జీవితం ఏర్పడింది. ఇప్పుడు ఆయన కుటుంబానికి కావలసినవి కొనాలనే అవసరమే లేదు. రాజుగారిచ్చిన బహుమతులతో ఆయన అవసరాలన్నీ తీరిపోయాయి. రామకృష్ణుడు డబ్బు అప్పు తీసుకోవాలనుకున్నాడు. అందుకని రాజుగారి దగ్గరికి వెళ్లి మాటిమాటికి డబ్బు అడగకూడదనుకున్నాడు. తెనాలి రామకృష్ణుడు పక్క ఇంట్లో ఒక గొప్ప ధనవంతుడు ఉండేవాడు. అతను ప్రజలకి డబ్బు వడ్డీకి ఇచ్చేవాడు. తెనాలి రామకృష్ణుడు అతని దగ్గరికి వెళ్ళాడు. $100 బంగారు నాణేలు అప్పుగా ఇమ్మని ధనవంతుణ్ణి అడిగాడు. ఇందులో 100 బంగారపు నాణేలున్నాయి. దీంతో 50 బంగారపు నాణేలు వడ్డీగా ఇవ్వాలి. నేను చెప్పిన సమయానికి తిరిగి ఇవ్వలేకపోతే మీ గుర్రాన్ని నమ్మి దాంతో వచ్చిన సొమ్ముతో నాకు చెల్లించాలి. ఆ ధనవంతుడు చెప్పిన నిబంధనలకు తెనాలి రామకృష్ణుడు ఒప్పుకున్నాడు. ఆ బంగారు నాణేలు తీసుకున్నాడు. తెనాలి రామకృష్ణుడు ధనవంతుడు చెప్పిన రోజుకి వడ్డీతో సహా డబ్బు కట్టలేకపోయాడు. ఆ ధనవంతుడు తెనాలి రామకృష్ణ ఇంటి దగ్గరికి వచ్చాడు. ఓ తెనాలి రామకృష్ణ, మనం బజార్కు వెళ్ళి గుర్రాన్ని అమ్మాలి. దాంతో వచ్చిన సొమ్ముని నాకివ్వాలి. ఇద్దరు గుర్రాన్ని అమ్మడానికి సంతకు వెళ్లారు. తెనాలి రామకృష్ణుడు గుర్రంతో పాటు పిల్లిని తీసుకొచ్చాడు. ఆ సంతలో తెనాలి రామకృష్ణుడు చేతులు తట్టి అందర్నీ పిలిచాడు. నేను నా యొక్క అందమైన పిల్లిని 300 బంగారు నాణాలకు అమ్ముదామనుకుంటున్నాను. ఎవరైతే ఈ పిల్లిని కొంటారో వారికి నా అందమైన బలమైన అరేబియన్ గుర్రాన్ని ఒకే బంగారు నాణానికి ఇస్తాను. తెనాలి రామకృష్ణుడు గుర్రాన్ని అమ్మడం చూసి ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఆ గుర్రం విలువ 300 బంగారు నాణేలు. 300 బంగారు నాణేలు ఇచ్చి పిల్లిని కొంటే 1 బంగారు నాణేనికి గుర్రం వస్తుందని ఆశపడ్డారు. 300 బంగారు నాణేలు ఒకరు ఇచ్చారు. ఇంకో బంగారు నాణెం ఇచ్చి ఆ గుర్రాన్ని పిల్లిని తీసుకెళ్లాడు. తెనాలి రామకృష్ణుడు 1 బంగారు నాణ్యాన్ని ఆ ధనవంతుడికిచ్చాడు. నా యొక్క అప్పు తీరిపోయినది. అదెలా జరుగుతుంది? 100 బంగారపు నాణాలు ఇచ్చి 50 బంగారపు నాణాలు వడ్డీగా అడిగాను. మనం మాట్లాడుకున్న ఒప్పందాన్ని మీరు మర్చిపోయారా? గుర్తు చేసుకోండి. నేను మీ అప్పు ఇవ్వలేకపోతే నా యొక్క అరేబియన్ గుర్రాన్ని అమ్మి ఆ డబ్బుల్ని మీకు ఇవ్వవలసిందిగా మనం ఒప్పందం చేసుకున్నాం. నేను నా గుర్రాన్ని అమ్మగా 1 బంగారు నాణెం వచ్చినది కనుక నేను నా గుర్రాన్ని అమ్మగా వచ్చిన ఒకే 1 బంగారు నాణాన్ని మీకిచ్చేశాను. ఇలా చూడు తెనాలి రామకృష్ణ, 100 బంగారపు నాణాలు వడ్డీ లేకుండా ఇవ్వాలి. అది మాత్రం చాలు. ఎలా వ్యాపారస్తుడా? మన ఒప్పందాన్ని ఒప్పుకోవలసిందే. ఒప్పుకోలేదనుకో నేను మహారాజుల వారికి ఫిర్యాదు చేస్తాను. తెనాలి రామకృష్ణుడు చెప్పిందే సరైనదని రాజుగారంటారని ధనవంతుడికి తెలుసు. అందువల్ల ఆ బంగారు నాణెం తీసుకుని ధనవంతుడు వెళ్ళిపోయాడు.